हरिस्त्वामाराध्यः प्रणतजनसौभाग्यजननीं पुरानारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेह्येन वपुषा मुनीनामप्यन्तः ప్రభవతి మోహాయ మహతాం. శ్రీదేవి యొక్క ఆరాధనా ప్రభావాన్ని ఈ శ్లోకంలో దృష్టాంతాలతో శ్రీ శంకరులు నిరూపించారు. ప్రణత జన సౌభాగ్య జననీ. ప్రణత అంటే మనోవాక్కాయములచే నమస్కరించే, జన అంటే జనులకు, సౌభాగ్య అంటే సౌభాగ్యాన్ని, జననీం అంటే కలిగించేటటువంటి, త్వాం నిన్ను, ఆరాధ్య ఆరాధించి, హరిహి అంటే విష్ణుమూర్తి, నారీభూత్వా స్త్రీ రూపమును ధరించి, పురరిపుం అపి త్రిపురాలను వరించిన జితేంద్రుడైన శివుణ్ణి కూడా, క్షోభం అంటే కలతను, అనయత్ పొందించాడు. శివుని మనస్సులో కామ వికారమైన కలతను కలిగించాడు. స్మరహ ప్లస్ అపి మన్మధుడు కూడా, త్వాం అంటే నిన్ను గూర్చి, నత్వా అంటే నమస్కరించి, రతి నయనలేహేన రతి అంటే రతీదేవికి మాత్రమే, నయనలేహేన కన్నులతో చూడదగినట్టి, వపుషా శరీరముతో, మహతాం గొప్పవారైన, మునీనాం ప్లస్ అపి తపస్సంపన్నులైన మునులకు కూడా, అంతః అంటే మనస్సులో, మహాయ అంటే మోహాన్ని పుట్టించడానికి, ప్రభవతి సమర్థుడు అవుతున్నాడు. అమ్మా, నీకు నమస్కరించే జనులకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తావు. అటువంటి నిన్ను ఆరాధించి విష్ణువు స్త్రీ రూపాన్ని పొంది త్రిపురాసురులను సైతం సంహరించిన జితేంద్రియుడైన ఈశ్వరుని కూడా కలత పెట్టాడు. అట్లే మన్మధుడు కూడా నీకు నమస్కరించి ఆ ప్రభావముతో కేవలము రతీదేవి కన్నులతో మాత్రమే ఆస్వాదించదగిన తన శరీరముతోనే మునీశ్వరుల మనస్సులను సైతము మోహపెట్టగలుగుతున్నాడు. విష్ణుమూర్తి దివ్య సుందరి వేషము ధరించి కనకస్వామి అనే వాణిని మోహపెట్టి చివరకు చంపాడు. ఆ సుందరీ రూపాన్ని రుద్రుడు తనకు చూపించమని కోరగా విష్ణువు తన మోహినీ రూపాన్ని శివునకు చూపాడు. శివుడు విష్ణుమూర్తి యొక్క మోహినీ రూపాన్ని చూసి మోహపడ్డాడనే కథ పురాణాల్లో ఉంది. విష్ణువు శ్రీదేవి కామకళారూపమైన ఈం బీజాన్ని జపించి దివ్య సుందరమైన దేవి యొక్క ఆకారాన్ని పొందాడు. శివుడు మన్మధుని భస్మము చేసిన జితేంద్రియుడైన విష్ణువు యొక్క సుందరి రూపానికి ఆకర్షింపబడ్డాడు అని కొందరు చెబుతారు. శ్రీదేవి మంత్రానికి అనేక ప్రస్తారములు ఉన్నాయి. అందులో విష్ణుమూర్తి వైష్ణవీ విద్య అని విద్యను దర్శించి ఆ విద్యతో దేవిని ఉపాసించి దాని ఫలితంగా మోహిని రూపము ధరించి శివుడు తన మనస్సులో కామానికి స్థానం ఇచ్చేటట్లు చేశాడు. మన్మధుడు కామరాజ పంచదశి అనే విద్యను దర్శించి ఆ మహావిద్యతో శ్రీదేవిని ఉపాసించి దాని ఫలితంగా రతీదేవికి ఇష్టమైన రూపాన్ని పొంది తన శక్తితో మునీశ్వరుల మనస్సులను సైతము మోహపరవశము చేశాడు. ప్రణతజన సౌభాగ్య జననీ. శ్రీదేవి ప్రణతజనులకు సౌభాగ్యాన్ని ఇస్తుంది. ప్రణతజనులు అంటే మనస్సు, వాక్కు, శరీరం అనే త్రికరణాలతో దేవికి నమస్కరించే వాళ్ళు. అమ్మను మనము త్రికరణ శుద్ధిగా పూజించాలి. అప్పుడు ఆమె సౌభాగ్యాన్ని ప్రసవిస్తుంది. సౌభాగ్యము అంటే సౌందర్యము, సత్సంతానము, సకల విద్యా ప్రాప్తి మొదలైన సంపదలు. త్రికరణ శుద్ధిగా నమస్కరించే భక్తులకు అమ్మ సౌభాగ్య సంపదలను అందిస్తుందని భావము. హరిహి త్వామారాధ్యః. హరిహి అంటే విష్ణువు శ్రీదేవిని ఆరాధించాడు. విష్ణువు పంచదశాక్షరీ మంత్రాన్ని జపించాడని కొందరు చెబుతారు. విష్ణువు శ్రీచక్ర రూపిణి, శ్రీ విద్యారూపిణి అయిన శ్రీదేవిని ఆరాధించాడని మరికొందరు చెబుతారు. పురాణారీ భూత్వా. విష్ణువు స్త్రీ రూపాన్ని ధరించాడు. పాల సముద్రమును మదించిన తర్వాత విష్ణువు జగన్మోహిని రూపాన్ని ధరించి రాక్షసులను వంచించి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడని పురాణాలలో ఉంది. 4. పురరిపుమపి క్షోభమనయత్. విష్ణువు స్త్రీ రూపము ధరించి శివుని కూడా మోహపెట్టాడు. శివుడు త్రిపురాసుర సంహారకుడు ఆయన రుద్రుడు మహాభయంకర కోపం కలవాడు.
ఆయన పురాంతకుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు. అటువంటి శివుని సైతము విష్ణువు అమ్మను ఆరాధించి స్త్రీ రూపము ధరించి కలత పెట్టడం నిజంగా ఆశ్చర్యకరము. అది అంతా అమ్మ అనుగ్రహమని శంకరుల వారు చెప్పారు. అమ్మ సౌభాగ్య జననియట, భక్త సౌభాగ్యదాయిని అని లలితా సహస్రనామాలలో 117వ నామం ఉంది. శుభప్రదములైనవి అన్నీయూ కలిగినది సౌభాగ్య దేవత. శ్రీదేవియే సౌభాగ్య జనని. సౌభాగ్య దేవత ధర్మము సౌభాగ్యము. సౌభాగ్యము అంటే ఆ దేవతతో ఐక్యము చెందడము. భక్తులకు తనలో ఐక్యాన్ని ఇస్తుంది. అంటే హరి శ్రీదేవిని సేవించి శ్రీదేవి రూపాన్ని ధరించి శివుని మోహింపచేశాడు. శ్రీదేవి సహస్ర రతి సౌందర్య శరీరము కలది కదా. స్మరోపి మన్మధుడు కూడా అమ్మకు నమస్కరించి మునీశ్వరులకు సైతము మోహం కలిగిస్తున్నాడు. ఒక్క విష్ణువు మాత్రమే అమ్మను ఆరాధించి శివుణ్ణి మోహపెట్టలేదు. మన్మధుడు కూడా అలాగే అమ్మను ఆరాధించి ఆ ప్రభావంతో మునీశ్వరులకు సైతం మనస్సులో మోహం కలిగించాడు. శ్రీదేవిని లలితా సహస్రంలో కామసేవిత అని కీర్తించారు. 6 రతినయనలేహేన వపుషా. మన్మధుడు అనంగుడు అంటే శరీరమే లేనివాడు. ఈశ్వరుని కంటి మంటకు అతడు భస్మమయ్యాడు. కానీ పార్వతీదేవి అనుగ్రహం వల్ల మన్మధుని భార్య రతీదేవి కంటికి మాత్రమే మన్మధుని శరీరము కనబడుతుంది. కేవలం రతీదేవి మాత్రమే కన్నులతో ఆస్వాదించదగ్గ శరీరము మన్మధుడిది. అటువంటి వాడు శరీరము లేని మన్మధుడు. లలితా సహస్రంలో అమ్మ మన్మధుని తిరిగి జీవింపచేసిందని అరనేతాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అని ఒక నామము చెప్పబడింది. అనగా అమ్మ శివుని నేతాగ్నిచే దహింపబడిన మన్మధుని తిరిగి బ్రతికించడానికి సంజీవని ఔషధి అయినది అని భావము. 7 త్వాం నత్వా. మన్మధుడు దేవికి నమస్కరించాడు. అందువల్ల దేవి అనుగ్రహం పొందాడు. మన్మధుడు శ్రీదేవి మూల విద్యను అభ్యసించాడని భావము. 8 మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. మన్మధుడు మునీశ్వరులకు సైతము మనస్సులలో మోహాన్ని కలిగించడానికి సమర్థుడయ్యాడు. శరీరమే లేని మన్మధుడికి ఈ శక్తి ఎలా కలిగింది అంటే మన్మధుడు శ్రీదేవికి నమస్కరించడం వల్ల అని జవాబు. అమ్మను ఆరాధించిన విష్ణువు స్త్రీ రూపాన్ని పొందాడు అంటే అమ్మతో సారూప్యము విష్ణువుకి సిద్ధించింది. అందుకే శివుడు ఆ రూపాన్ని చూచి అమ్మను శ్రీదేవిగా అంటే పార్వతిగా భావించి మనస్సులో మోహాన్ని పొందాడని మనం గుర్తించాలి. ఇక మన్మధుడు అనంగుడైనా కేవలం అమ్మకు నమస్కరించినంత మాత్రము చేతనే మహాశక్తిమంతుడై తపోధనులైన విశ్వామిత్రాది మునీశ్వరులను సైతము మోహపెట్టగలిగే శక్తిమంతుడయ్యాడని భావం. అమ్మ ఆరాధనా ప్రభావము ఆశ్చర్యావహమని ఫలితార్థము. ఈ శ్లోకం వల్ల ఫలము సకల జన సమ్మోహనము, స్త్రీలకు పురుష వశీకరణము, నైవేద్యము బెల్లపు పరమాన్నము.